గజ్వేల్ నియోజకవర్గ రైతులకు కేవలం 12 గంటల కరెంట్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని రైతు బంధు సమితి రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ దేవి రవీందర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటుతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. నాణ్యమైన కరెంట్ అందించకపోతే నియోజకవర్గం రైతాంగంతో కలిసి విద్యుత్ శాఖ డిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల కాలం నుంచి కరెంటు సరిగా ఇవ్వక రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతుల కోసం కరెంటు లేకపోతే మిగతా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర కరెంటుతోని రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మేము 10 రోజుల క్రితం మా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో డిఈ గారికి వినతి పత్రం ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గంలో మీ లా బుక్ల ప్రకారం 14 గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ 14 గంటల కరెంటు రావడం లేదు. 12 గంటలు 13 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. మీరు చెప్పిన 14 గంటల కరెంటు ఇవ్వాలి అని మేము అడగడం జరిగింది. మీరు చెప్పినటువంటిదే మేమేమడిగినాం, 14 గంటల కరెంటు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు మీకు ఏది 2.5 సంవత్సరాలుగా ఏది చేత కాకున్నా కానీ కేవలం ఈ రైతాంగాన్ని అయినా ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యాసంగి పంటకు వరి ఆధారితంగా కరెంటుతో ఇక్కడ మా గజ్వేల్ నియోజకవర్గంలో చాలా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా కరెంట్ ఇస్తూ అరకొర కరెంటు అప్పుడు ఇప్పుడు పోకుంటూ 12 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ అమలుగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు చేత కాకుండా కేవలం ఈ రైతులన్నా యాసంగి పంటకు ఆదుకోండి. మీరు ఏదో విధంగా అన్ని రంగాల్లో విఫలమైన మీరు కేవలం ఈ రైతులన్నా ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో 4-5 రోజుల్లో 18 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అనేక ఆందోళనలు చేపడతాం. రైతులను ఇప్పటికైనా ఆదుకోండి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రైతన్న.